హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ పుడ్డింగ్ తయారు చేసుకోబోతున్నాం. చాక్లెట్ అనగానే అందరికీ ఇష్టం ఉంటుంది. ఇది వచ్చేసి 5 ఇంగ్రీడియంట్స్ 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక్క టీ స్పూన్ తింటే చాలు, నాన్ స్టాప్గా తినేలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని మనం ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాక్లెట్ పుడ్డింగ్ తయారీ విధానం. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. ఒక మందంపాటి గిన్నెలో దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ లేకపోతే కార్న్ స్టార్చ్ వేసుకోండి. 2 టీ స్పూన్ల కోకో పౌడర్, 3 టేబుల్ స్పూన్ పంచదార, అలాగే అరకప్పు చాక్లెట్ తీసుకోండి. ఒకవేళ చాక్లెట్ వేయకపోతే కోకో పౌడర్ ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇప్పుడు వీటిలో లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇది బాగా థిక్గా వచ్చేలాగా. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఉండలు అనేవి కట్టకుండా. చూసారు కదా, నెమ్మదిగా ఇది దగ్గర పడడం స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో ఈ థిక్నెస్ రాగానే దీంట్లో ఒక చిన్న ముక్క బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయ్యేంత వరకు కాస్త కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. థిక్నెస్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 అవర్ పాటు చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం బౌల్స్లో వేసుకుందాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలో మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా చూపించిన విధంగా అన్ని బౌల్స్లో వేసుకున్న తర్వాత టీ స్పూన్తో ఇలా సమానంగా అనుకున్న తర్వాత 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఇప్పుడు పైనుంచి కాస్త డెకరేషన్ చేసుకుందాం. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అలాగే చాక్లెట్తో డెకరేట్ చేశానండి. పైనుంచి 1/2 టీ స్పూన్ విప్పింగ్ క్రీమ్ అలాగే చిన్న ముక్క చాక్లెట్తో అలాగే కొంచెం పైనుంచి ఇలా తురిమేసి డెకరేట్ చేశాను. చూశారు కదండి, ఈజీగా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.